జగిత్యాల జిల్లా మల్యాల మండలం క్రాస్ రోడ్డు వద్ద గల విద్యుత్ సబ్స్టేషన్లో ఇవాళ ఉద్యోగులు ఏడీఈ మహేందర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ను ప్రైవేటీకరణ వెంటనే నిలిపి చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అన్నారు. జేఏసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం తమ మొండి వైఖరి విరమించుకోవాలని అన్నారు. అలాగే తమ దీర్ఘకాలిక 14 సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మేము నిరసన ప్రదర్శన తెలియజేస్తా ఉన్నాం, ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బదనాం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా మరి మేనేజ్మెంట్ వినకపోతే మాత్రం రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి సమయంలో స్ట్రైక్లో పోయిన సమయంలో కానీ రైతులకే కావచ్చు, తర్వాత వేరే వాణిజ్య రంగ కన్జ్యూమర్లకే కావచ్చు, వేరే ప్రజలకే కావచ్చు, ఏదాంట్లో ఇబ్బంది అయితే వాళ్ళకేమైనా నష్టం జరిగితే అది మేనేజ్మెంటే బాధ్యత వహించాలని చెప్పేసి మేము ముందుగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయడానికి పిలిపించిన అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. జై జేఏసీ, జై జేఏసీ. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. యాజమాన్యం ఉండి వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి.